amazing! పల్లీలు వేసుకుంటున్నాను. ఇప్పుడు సగ్గు బియ్యం మిక్సీ పట్టుకుంటున్నా. చల్లగానాక మిక్సీ పట్టుకోవాలి, సన్నగా పట్టుకోవాలి, బాగా మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. సగ్గు బియ్యం పట్టుకున్నాను సన్నగా. ఒక 4-5 సార్లు మిక్సీ చేయాలి, తొందరగా కాదు ఇది. ఇప్పుడు పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. ఇది పల్లీలు కూడా వేసేసుకోవాలి, మిక్సీ పట్టినది. పల్లీల పొడి వేసేసుకున్నాం. అండ్ 1 స్పూన్ కారం, అంతే, ఎక్కువ. కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్, తగినంత ఉప్పు, అంతే అండి. కారం, ఉప్పు, ఇది దీన్ని కలుపుకోవాలి. వేసుకుంటే ఆలుగడ్డ వేసుకోవచ్చు, ఇంట్లో ఉడకబెట్టింది ఒకటే. ఒక 1/2 ఆలుగడ్డ, సగం, ఒక ఆలుగడ్డలో సగం ఆలుగడ్డ వేసుకోవచ్చు, కానీ కొంచెం చేదులే కనిపిస్తుంది, అందుకే నేను ఆలుగడ్డ వేసుకుంటున్నాను. ఇంట్లో కలిపేసేసి ఇక వాటర్తో నానబెట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువనే అయితే ఒకటేసారి వేయద్దు, కొద్ది వేసుకుంటే నానపాలండి. పిండి లేదా మన మురుకుల పిండి ఎలా ఉంటాయి అలా, కానీ కొంచెం గట్టిగా అయిపోతుంది. మధ్యలో కలుపుకోవాలి. కొంచెం మళ్ళీ వాటర్ వేసి, వాటర్ వేస్తున్నామండి. కలిపేసుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలండి, వాటర్ వేయాలి, కలుపుకుంటూనే ఉండాలి. ఇది అంటే వాటర్ బాగానే తీసుకుంటుంది, మరీ ఎక్కువ వేయద్దు. మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇట్లా పక్కన పెట్టేసేయచ్చు. మళ్ళీ కొన్ని వాటర్ వస్తుందండి. వాటర్ ఎక్కువనే అవుతాయి, మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ఎక్కువనే అవుతాయి. ఇవి నానబెట్టాలండి. ఒక 10 మినిట్స్ ఇట్లా పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసేయాలి. అప్పటిదాకా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కడాయి వేడి చేసుకుంటే అయిపోతుంది. ఆయిల్ పోసుకున్నానండి. ఇక మళ్ళీ పిండికి కొంచెం గట్టిగా అయితే ఉంటుంటుంది. కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకొని మళ్ళీ మురుకులు దాంట్లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఇది ఒక్కొక్కసారి రాదు, ఇరిగిపోతుంటుంది. ఇది కొంచెం అది కష్టం, ఇరిగిపోతుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసినాను సగ్గు బియ్యం స్లోగా వేసుకోవాలి. ఇవి ఇరుగుతాయండి, ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం లేకపోతే శనగపిండిగానే వేసుకోవాలి, ఇది ఆల్రెడీ ఇరుగుతుంది అందుకో. మరి ఇంకొని వేసినాను మురుకులు, భయపడ్డ ఇరుగుతున్నాయేమని. ఏమి ఇరగలేమండి, క్రిస్పీ ఉంటాయి. వడియాలు మంచిగా ఉంటాయి, క్రిస్పీ టైప్. ఇక చూడండి, ఇలా కాల్చుకోవాలి.
బురువు వచ్చే వరకు బురువు అయిపోయిందంటే ఇక మురుకులు అయిపోయినట్టే. ఎక్కువ కాల్చినామనుకో మళ్ళీ బ్లాక్ అయిపోద్ది, టేస్ట్ అంతా పోతుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు సగ్గుబియ్యం. ఇది చేసి పెట్టారనుకో డైలీ అని కాదు,